నమస్కారం దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం నేను మీ రాజ్ కుమార్ దేశ్ముఖ్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు దేశ ప్రజాస్వామ్యానికి రైతులే వెన్నుముక అన్న ప్రధాని చౌరీ చౌరా శతాబ్ది వేడుకలను వర్చువల్ గా ప్రారంభించిన మోదీ ఇండియన్ ఓషియన్స్ రీజియన్ డిఫెన్స్ మినిస్టర్స్ సదస్సులో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్ ఐఓఆర్ దేశాలకు ఆయుధ వ్యవస్థను సరఫరా చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడి రాజ్యసభలో జమ్మూ కశ్మీర్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రధాని చొరవ వల్లే కరోనాపై పోరులో భారత్ విజయం సాధించిందన్న ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా నేటి నుంచి కర్ణాటక ఏపీలో రాష్ట్రపతి పర్యటన బెంగళూరు ఎయిర్ షోలో పాల్గొననున్న రామ్నాథ్ కోవింద్ దేశంలోనే ఉత్తమ పోలీస్ శిక్షణ కేంద్రంగా ఎంపికైన హైదరాబాద్ రాష్ట్ర పోలీస్ శాఖకు గర్వకారణమన్న సిపి అంజనీ కుమార్ కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి విధిగా మాస్క్ను ధరించడం ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు ఇక వార్తలోని వివరాలను చూద్దాం కరోనా సంక్షోభ వేళ కూడా భారత్ రికార్డు స్థాయిలో పంటను ఉత్పత్తి చేసినట్టు ప్రధాని మోదీ వెల్లడించారు పంట పండించే వాళ్లే దేశ ప్రజాస్వామ్యానికి వెన్నుముక అని ఆయన అన్నారు యూపీలోని చౌరీ చౌరా శతాబ్ది వేడుకలను వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని మోదీ ఆ తర్వాత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంగా పోస్టల్ స్టాంప్ను సైతం ప్రధాని ఆవిష్కరించారు చౌరీ చౌరా ఘటనకు వచ్చే ఏడాదికి 100 ఏళ్లు నిండనున్న నేపథ్యంలో ఏడాది పాటు ఉత్సవాలను నిర్వహించాలని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది యూపీలోని 75 జిల్లాల్లో ఉత్సవాలు నేటితో ప్రారంభమై వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి ఈ సందర్భంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న 99 మందిని సత్కరించనున్నారు చౌరీ చౌరా ఘటన జరిగిన ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ జిల్లాలోని స్మారక కేంద్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది इस जन आंदोलन ने आजादी की लड़ाई में महत्वपूर्ण भूमिका निभाई स्वरक्तः स्वराष्ट्रं रक्षेत దేశ స్వాతంత్ర పోరాటంలో చౌరీ చౌరా ఘటన ఓ విశిష్ట ఘట్టం 1922 ఫిబ్రవరి 4న యూపీలోని చౌరీ చౌరాలో సహాయ నిరాకరణోద్యమం సందర్భంగా కార్యక్రమంలో పాల్గొంటున్న వారిపై బ్రిటిష్ సైన్యం కాల్పులు జరపగా 3 ప్రాణాలు కోల్పోయారు దీనిపై ఆగ్రహించిన ఉద్యమకారులు అక్కడి పోలీస్ పోస్టుపై దాడి చేసి నిప్పంటించారు ఈ ఘటనలో 24 మంది బ్రిటిష్ భద్రతా సిబ్బంది హతమయ్యారు ఈ ఘటనతో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీజీ నిలిపివేశారు ఈ సందర్భంగా అమరవీరులను స్మరించుకుంటూ చౌరీ చౌరా శతవసంత వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తోంది इस कार्यक्रम में अलग अलग जिलों में शहीदों और स्वतंत्रता संग्राम सेनानियों के परिजन भी उपस्थित हैं अनेक स्वतंत्रता सेनानियों के परिवार आज ऑनलाइन भी जुड़े हैं आप सभी का भी मैं अभिनंदन करता हूं आदर करता हूं साथियों 100 वर्ष पहले चौरी चौरा में जो हुआ वो सिर्फ एक आगजनी की घटना एक थाने में आग लगा देने की घटना सिर्फ नहीं थी चौरी चौरा का संदेश बहुत बड़ा था बहुत व्यापक था अनेक वजहों से पहले जब भी चौरी चौरा की बात हुई उसे एक मामूली आगजनी के संदर्भ में ही देखा गया लेकिन आगजनी किन परिस्थितियों में हुई क्या वजह थी ये भी उतनी ही महत्वपूर्ण है కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్వహించిన ఇండియన్ ఓషియన్స్ రీజియన్ డిఫెన్స్ మినిస్టర్ల సమావేశానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఐఓఆర్ రీజియన్లో భారత్ 7500 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉందని తెలిపారు శాంతియుత వాతావరణం కోసం ఐఓఆర్ దేశాలన్నీ కలిసికట్టుగా చురుకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. భద్రత, వాణిజ్యం, కనెక్టివిటీ, ఉగ్రవాదంపై దృష్టి పెట్టాలని సూచించారు. క్షిపణులు, హెలికాప్టర్లు, మల్టీపర్పస్ లైట్ ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్స్,
యుద్ధ నౌకలు, గస్తీ నౌకలు, ఆర్టిలరీ గన్ సిస్టమ్స్, ట్యాంక్స్, రాడార్లు, మిలిటరీ వాహనాలతో పాటు ఆయుధాల వ్యవస్థను సరఫరా చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. విదేశీ కంపెనీలకు తమ సహకారాన్ని అందించేందుకు ఇండియన్ ఏరోస్పేస్, రక్షణ పరిశ్రమ సిద్ధంగా ఉన్నాయని రాజ్నాథ్ పేర్కొన్నారు. Indian Prime Minister Sri Narendra Modi articulated in 2015, Sagar, security and growth for all the region, is the theme of our Indian Ocean policy. And this outlook towards the Indian Ocean region emanates from the ingrained element of our civilizational basic ethos, Vasudhaiva Kutumbakam, which means that the entire world is a family. Therefore, IOR conclave should focus on security, commerce, connectivity, and fight against terrorism and intercultural exchanges among participating countries. జమ్మూ కశ్మీర్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు గురువారం రాజ్యసభ ముందుకొచ్చింది. ఈ మేరకు సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జమ్మూ కశ్మీర్ ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్ను విలీనం చేస్తూ సవరణలు చేసిన కేంద్రం అందుకు సంబంధించి జనవరి 8న ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఇప్పుడు దాన్ని చట్టంగా మార్చుకునేందుకు ఆర్డినెన్స్ స్థానంలో చట్ట సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టింది. మరోవైపు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా జరుగుతున్న చర్చలో బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడారు. 2020వ సంవత్సరం ప్రపంచ దేశాలకు ఓ సవాల్గా నిలిచిందని, కానీ కోవిడ్ కేసులు తగ్గుతున్న తీరు చూస్తుంటే కొత్త ఉత్తేజం వచ్చినట్టు ఉందని సింధియా అన్నారు. కరోనా వైరస్ చితాభస్మం నుంచి భారతదేశం ఫీనిక్స్ పక్షి తరహాలో లేచి వచ్చినట్లుందని చెప్పారు. ప్రధాని మోదీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై సింధియా ప్రశంసలు కురిపించారు. సరైన సమయంలో చర్యలు తీసుకోవడం వల్లే దేశం మళ్లీ కోలుకుందన్నారు. I think the ayes have it. Introduce the bill. Minister. I introduce the bill, sir. It is introduced. Jyotiraditya Scindia. धन्यवाद कि आपने मुझे एक मौका दिया राष्ट्रपति जी के अभिभाषण पर अपनी भावनाओं को व्यक्त करने के लिए। 2020 सभापति महोदय पूरे विश्व के लिए एक चुनौतीपूर्ण साल रहा है, जिसमें हमने कई उतार चढ़ाव, कई निराशा और बुलंद हौसला, दुख, खुशी की भावनाओं का अनुभव किया। लेकिन आज ठीक 1 साल बाद तेजी से गिरते हुए कोरोना की संक्रमितों के आंकड़ों को देखकर देश में एक नई उमंग और एक नई जोश भर के आ चुकी है। जनवरी 22 से 28 तक 146 ऐसे जिले हैं जहां एक भी कोरोना का केस दर्ज नहीं हुआ, और हमारा भारत एक अमर पक्षी के रूप में कोरोना के राख से उठकर अब बस रहा है। कुछ दिन पहले सभापति महोदय, माननीय राष्ट्रपति जी ने संसद में भारत की इस अद्भुत सफलता पर हमने जो चुनौतियों का सामना किया और उन चुनौतियों के लिए निपटने के लिए सरकार की कार्यनीति पर और उसी के साथ पूर्ण जीवित भारत की एक नई छवि पर उन्होंने प्रकाश डाला। हर साल की तरह इस साल भी राष्ट्र को एक नया मार्गदर्शन उनसे मिला और उसी के साथ आगे बढ़ने का रास्ता और मार्ग प्रशस्त हुआ, और मूल्यों सिद्धांतों के बुनियाद पर
एक एकजुट होकर एक नया इतिहास और नई बुलंदियों छूने का एक प्रेरणा भी राष्ट्रपति महोदय से हम सबको मिला है। मैं तय ఈ నెల 7వ తేదీన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఏపీలో పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలోని సత్సంగ్ ఫౌండేషన్ ఆశ్రమాన్ని రాష్ట్రపతి సందర్శించనున్నారు. అలాగే సదంలోని పీపుల్ గ్రోవ్ పాఠశాలకు వెళ్లనున్నారు. నేటి నుంచి ఈ నెల 7వ తేదీ వరకు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పర్యటిస్తారు. ఈ రోజు సాయంత్రం ఢిల్లీ నుంచి బయలుదేరనున్న రాష్ట్రపతి కోవింద్ బెంగళూరు చేరుకుంటారు. యలహంకలో జరుగుతున్న ఎయిరో ఇండియా 2021 కార్యక్రమంలో రేపు రాష్ట్రపతి ప్రసంగిస్తారు. 6వ తేదీన కొడగు జిల్లాలో పర్యటించనున్న రాష్ట్రపతి జనరల్ తిమ్మయ్య పూర్వీకుల ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మ్యూజియాన్ని ప్రారంభించనున్నారు. 7న బెంగళూరులోని రాజీవ్ గాంధీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వార్షికోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం ఏపీలో అదే రోజు పర్యటన పూర్తి చేసుకుని ఢిల్లీకి తిరుగుపయణం కానున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఏపీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 7వ తేదీన పశ్చిమ బెంగాల్లోని హల్దియాలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొని చమురు, గ్యాస్, రోడ్ సెక్టార్లోని ప్రధానమైన 3 ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. గవర్నర్ జగదీప్ ధన్కర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాని నరేంద్ర మోదీ 347 కిలోమీటర్ల పొడవైన ధోబీ దుర్గాపూర్ సహజవాయువు పైప్ లైన్ను జాతికి అంకితం చేస్తారు. దీనిని 2433 కోట్లతో గెయిల్ నిర్మించింది. ప్రధానమంత్రి ఊర్జాగంగా ప్రాజెక్టు కింద దీని నిర్మాణం చేపట్టారు. ప్రపంచంలోనే అత్యధిక వేగంతో భారత్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. 18 రోజుల్లోనే 40 లక్షల మందికి కరోనా టీకా అందజేశారు. ఇప్పటి వరకు 76,576 వ్యాక్సినేషన్ సెషన్లు నిర్వహించామని, వాటి ద్వారా 41,38,918 మంది లబ్ధిదారులు టీకా పొందారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఫిబ్రవరి 1వ తేదీ నాటికి కరోనా వ్యాక్సినేషన్లో ప్రపంచంలో భారత్ టాప్ 5 దేశాల్లో ఒకటిగా నిలిచిందని స్పష్టం చేసింది. దేశంలో ఈ కార్యక్రమం వేగవంతంగా సాగుతోందని వివరించింది. మరోవైపు కరోనా వ్యాక్సినేషన్ను వేగవంతం చేసిన కేంద్రం మరో 1 కోటి డోసుల కోసం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు ఆర్డర్ ఇచ్చింది. ఒక్కో వ్యాక్సిన్కు జీఎస్టీ సహా ₹210 చెల్లిస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. 231 కోట్ల వ్యయంతో 1.1 కోట్ల మోతాదుల కోవిషీల్డ్ వ్యాక్సిన్ కోసం గత నెల 11న కేంద్రం ఆర్డర్ ఇచ్చింది. ప్రస్తుతం మరోసారి 1 కోటి డోసులను కొనుగోలు చేస్తోంది. సీరం నుంచి 4.5 కోట్ల డోసులను కేంద్రం కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం దేశంలో అత్యవసర వినియోగం కింద సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో సహా హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేసిన కోవాక్సిన్ వ్యాక్సిన్లకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. దీంతో కేంద్రం 2 కంపెనీల నుంచి వ్యాక్సిన్లను కొనుగోలు చేసి ఫ్రంట్లైన్ వారియర్లకు వ్యాక్సిన్ పంపిణీ చేస్తోంది. మరోవైపు దేశంలో రోజురోజుకు కరోనా కేసులు తగ్గుతుండటంతో పాటు రికవరీల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 1.44% ఉండగా రికవరీ రేటు 97.13% పెరిగింది. మొత్తంగా 1.04 కోట్ల మందికి పైగా వైరస్ నుంచి బయటపడ్డారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సంగాపూర్లో కల్పకవనం అర్బన్ ఫారెస్ట్ పార్క్ను మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డిలు ప్రారంభించారు. 117 హెక్టార్లలో 7.43 కోట్ల వ్యయంతో గజ్వేల్ వర్గల్ ప్రధాన రహదారిని ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతంలో అర్బన్ ఫారెస్ట్ పార్క్ను తీర్చిదిద్దారు. పార్క్ లోపల సేవ్ ఫారెస్ట్ సేవ్ ఎర్త్ పేరిట ఏర్పాటు చేసిన భారీ గ్లోబ్, వాచ్ టవర్, ఓపెన్ జిమ్, చిన్నారుల కోసం ప్రత్యేక ఆట స్థలం, గజీబో, రాశివనం, ఓపెన్ డైనింగ్, ఇతర సౌకర్యాలు కల్పించారు. కార్యక్రమంలో మంత్రులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పేట్ల బుర్జులోని హైదరాబాద్ పోలీస్ శిక్షణ సంస్థకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బెస్ట్ పోలీస్ శిక్షణ సంస్థ అవార్డును ప్రకటించింది. 2019-20కి గాను దేశంలోనే ఉత్తమ పోలీస్ శిక్షణ సంస్థగా పేర్కొంటూ ట్రోఫీతో పాటు 2 లక్షల నగదు బహుమతిని సిటీ పోలీస్ శిక్షణ సంస్థకు కేంద్రం ప్రకటించింది. ఈ విషయాన్ని బుధవారం నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, శిక్షణ సంస్థ ఇన్ఛార్జ్ అదనపు సిపి డిఎస్ చౌహాన్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. శిక్షణ సంస్థ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మహమ్మద్ బూరాన్, వైస్ ప్రిన్సిపాల్ దేవి ప్రదీప్ కుమార్ రెడ్డి, ఇతర సీనియర్ అధికారులు, శిక్షణ సంస్థ సిబ్బందికి సిపి రివార్డులు అందించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ 2005లో ఫలక్నుమాలో నగర పోలీసులకు వివిధ అంశాలపై శిక్షణ కోసం సంస్థను ప్రారంభించారని, 2019లో ఈ శిక్షణ సంస్థను సిటీ కాలేజీకి ఎదురుగా పేట్ల బురుజులోని నూతన భవనంలోకి మార్చామని తెలిపారు. ఇక్కడి పోలీస్ విభాగంలో 12,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారని, వాళ్లందరికీ నిరంతరం శిక్షణ కార్యక్రమాలు జరుగుతుంటాయని వివరించారు. అసెంబ్లీ, పార్లమెంట్, జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సిబ్బందికి ప్రత్యేక శిక్షణలు ఇచ్చామని తెలిపారు. ये रिवॉर्ड मिला है, ये एक नेशनल डिस्टिंक्शन है जिसमें कि बहुत बड़ा सम्मान की बात है ये हमारे यहाँ। और हैदराबाद सिटी पुलिस हम लोग हमेशा ट्रेनिंग को बहुत अहमियत देते हैं। ఇంగ్లాండ్ క్రికెట్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ చేసిన ఓ ట్వీట్కు ప్రధాని మోదీ ట్విట్టర్లో రిప్లై ఇచ్చారు. పీటర్సన్ ట్వీట్ తనకు ఆనందం కలిగించిందన్నారు.
భారత్ను ప్రశంసిస్తూ కెవిన్ పీటర్సన్ మంగళవారం ఓ ట్వీట్ చేశారు. నాకు నచ్చిన దేశం భారత్. భారత్లో దయ, కరుణ రోజురోజుకు పెరుగుతున్నాయి అని కెవిన్ తన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ ట్వీట్కు ప్రధాని మోదీ రిప్లై ఇచ్చారు. భారత్పై మీకున్న అభిమానం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రపంచమంతా మా కుటుంబంగానే భావిస్తాం. అందులో భాగంగా కరోనాపై చేసే పోరాటంలో మా వంతు పాత్ర పోషించాలనేదే భారతీయుల అభిమతం అని మోదీ రిప్లై ఇచ్చారు. నూతన వ్యవసాయ చట్టాలపై అగ్రరాజ్యం అమెరికా భారత్కు అండగా నిలిచింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు భారత్ చేపట్టిన చర్యలకు జో బైడెన్ ప్రభుత్వం మద్దతిస్తుందని తెలిపింది. శాంతియుత ఆందోళనలు ప్రజాస్వామ్య దేశాల తక్షణమే అని, అయితే చర్చలతో ఆ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. భారత్లో జరుగుతున్న రైతుల ఆందోళనపై అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పందిస్తూ భారత మార్కెట్ల సామర్థ్యాన్ని పెంచేలా, ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించేలా ఆ దేశ ప్రభుత్వం చేపట్టే చర్యలను అమెరికా స్వాగతిస్తోందని చెప్పారు. వ్యవసాయ రంగంలో భారత్ తీసుకొస్తున్న సంస్కరణల వల్ల అక్కడి రైతులకు మార్కెట్ పరిధి పెరుగుతుందని, అయితే అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య దేశాలకు శాంతియుత నిరసనలు అలవాటే. భారత సుప్రీంకోర్టు కూడా ఇదే విషయం చెప్పిందని గుర్తు చేశారు. కానీ ఎలాంటి విభేదాలనైనా చర్చలతోనే పరిష్కరించుకోవాలని అమెరికా ప్రోత్సహిస్తుందని తెలిపారు. రైతుల ఆందోళనపై కొందరు అంతర్జాతీయ ప్రముఖులు చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టిన విషయం తెలిసిందే. వాస్తవాలను తెలుసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు చేయొద్దని అంతర్జాతీయ సెలబ్రిటీలను ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది. దేశంలోని చాలా తక్కువ మంది రైతులకు మాత్రమే సాగు చట్టాలపై అభ్యంతరాలున్నాయని భారత విదేశాంగ శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. క్యాన్సర్ వ్యాధిపై అవగాహన పెంపొందించడంతో పాటు దాని నివారణ, చికిత్సను ప్రోత్సహించేందుకు 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా ఫిబ్రవరి 4ను ప్రపంచ క్యాన్సర్ రోజుగా జరుపుకుంటున్నాం. యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ సంస్థ ఆధ్వర్యంలో ఏటా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఐఎమ్ అండ్ ఐ విల్ అనే థీమ్తో ఈ ఏడాది క్యాన్సర్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. పొగాకు వినియోగం, ధూమపానం, పొగాకు నమలడం, మద్యపానం వంటి దురలవాట్లతో పాటు జీవన విధానంలో వచ్చిన మార్పులు కూడా క్యాన్సర్లకు ప్రధాన కారణం. పొగాకు, ఆల్కహాల్ రెండింటిలో ఒకదాన్ని తీసుకునే వారి కంటే రెండూ తీసుకునే వారిలో క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. గతంతో పోలిస్తే ప్రస్తుతం క్యాన్సర్ చికిత్సతో అత్యాధునిక వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో క్యాన్సర్ వస్తే మరణమేనన్న అభిప్రాయం చాలా మందిలో ఉండేది. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. అత్యాధునిక చికిత్సల కారణంగా క్యాన్సర్ నుంచి చాలా మంది బాధితులు కోలుకొని తిరిగి సాధారణ జీవితం గడుపుతున్నారు. క్యాన్సర్ కణితి స్థానం, స్టేజ్, వయస్సు, రోగి ఆరోగ్యం సహా అనేక అంశాలపై చికిత్స ఆధారపడి ఉంటుంది. వ్యాధి ప్రారంభం దశలో రోగులకు ఉత్తమ చికిత్స అందించవచ్చు. ఫలితాలు కూడా సానుకూలంగా ఉంటాయి. వారసత్వంగా క్యాన్సర్ వస్తుందన్న అపోహ కూడా సరికాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ బారిన పడకుండా చూసుకోవడం చాలా వరకు మన చేతుల్లోనే ఉంది. చెడు అలవాట్లను దూరం పెట్టడంతో పాటు ఆహారం విషయంలో జాగ్రత్త వహిస్తే క్యాన్సర్ దరిచేరకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. దేశ ప్రజాస్వామ్యానికి రైతులే వెన్నుముక అన్న ప్రధాని. చౌరీ చౌరా శతాబ్ది వేడుకలను వర్చువల్గా ప్రారంభించిన మోదీ. ఇండియన్ ఓషియన్స్ రీజియన్ డిఫెన్స్ మినిస్టర్స్ సదస్సులో పాల్గొన్న రాజ్నాథ్ సింగ్. ఐఓఆర్ దేశాలకు ఆయుధ వ్యవస్థను సరఫరా చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడి. రాజ్యసభలో జమ్మూ కశ్మీర్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రధాని చొరవ వల్లే కరోనాపై పోరులో భారత్ విజయం సాధించిందన్న ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా. నేటి నుంచి కర్ణాటక, ఏపీల్లో రాష్ట్రపతి పర్యటన. బెంగళూరు ఎయిర్ షోలో పాల్గొననున్న రామ్నాథ్ కోవింద్. దేశంలోనే ఉత్తమ పోలీస్ శిక్షణ కేంద్రంగా ఎంపికైన హైదరాబాద్. రాష్ట్ర పోలీస్ శాఖకు గర్వకారణమన్న సిపి అంజనీ కుమార్.